కొండ సిలువ ఏ గేదెనో ఆవునో మేకనో చుట్టేసింది అనుకోండి, అది దాని పొట్టతోటి అలా చుట్టేసి నొక్కి చంపేయడమే తప్ప దాని కబంధాల నుండి విడిపించే మరి అవకాశమే ఉండదు. పోయినా అంత బలంగా చుట్టేస్తుంది. చూడండి, దేనితో పోలిస్తున్నాడు? కొండ సిలువ ఆ భయంకరంగా చుట్టేసినట్టుగా అబద్ధ బోధలు సంఘంలోకి వచ్చి పాతుకుపోయి ఒకప్పుడు కార్యాలు, ఒకప్పుడు క్రియలు, ఒకప్పుడు సూచక్రియలు, ఒకప్పుడు మహత్కార్యాలు అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎలా చూస్తున్నారంటే నోరు ఆవరించి చూస్తున్నారు. అసలు క్రియలు అంటే ఏమిటి, మహత్కార్యాలు ఏమిటండి, అద్భుతాలు అంటే ఏంటో తెలియని తరంలో మనం ఉన్నాము. సంఘంలో అసలు ఇది జరిగాయా? అసలు మనిషికి రీజనింగ్ ఉంటుంది. కయ్యని సంతానానికి ఏముంటది? ప్రతిదీ కూడా పరిశీలన చేయాలి. ఆ ఇశ్రాయేలు ఆ సముద్రం దాటిన తర్వాత ఐగుప్తును తరుముకుంటా వస్తే దేవుడు వారిని సముద్రంలో ముంచేశాడని చెప్పిన సంగతిని నమ్మలేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సముద్రాన్ని వదలడం మొదలెట్టారు. అలా వెతికితే రథాలు, చక్రాలు దొరికాయి. ఇప్పటికీ ఉన్నాయి నెట్లో చూడండి. దాని మ్యూజియంలో పెట్టించారు. వాక్యము సత్యము. ఇది కట్టుకథ కాదు. ఎవడో చెట్టు కింద కూర్చుని తువాలు కట్టుకుని రాసేసింది కాదు. ఇది కాలు మీద కాలేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నది ఉన్నట్టుగా రాయబడినది. నా వాక్యము నెరవేరేంత వరకు ఇందులో ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదన్న అంత పరిపూర్ణమైన సత్యమైన వాక్యము దేవుని వాక్యం. హల్లెలూయా. చాలా మంది నామం వాడు ఎక్కడుంది, అది కూడా దొరికేసింది. అది అరారాత్ కొండల్లో నిలబడిపోయిందని వాక్యం రాయబడి ఉంది. అది టర్కీకి సమీపంలో దొరికింది. దాన్ని రష్యా వాళ్ళు స్వాధీనం చేసుకుని దాన్ని ఎగ్జిబిషన్ గా పెట్టారు. అది చెప్తున్నానంటే ఇవన్నీ చరిత్రలో ఆధారాలు. మోషే రాత్రి చెప్పుకున్నాం కదా, మండు చిన్న పొదల దేవుడు దర్శనమిచ్చిన ఆ ప్రదేశానికి మీరు వెళితే ఈజిప్ట్ లో ఉంటుంది. అది సీనాయి పర్వతానికి దగ్గరలో. అక్కడికి వెళితే చుట్టూ కూడా రాతి నేల, ఎక్కడా కూడా పచ్చని మొక్క అనేది కనబడదు. కానీ దేవుడు దర్శనమిచ్చిన ఆ పొద ఇప్పటికీ ఆ పర్వతం మీద అలా మొలుస్తూనే ఉంది. వెళ్ళినోడల్లా ఒక పందు పిల్లకి ఇరిసి తెచ్చుకుంటున్నా గానీ మొలుస్తూనే ఉంది, ఇంకా సజీవంగానే ఉన్నది. అది ఏమి చూపిస్తుందంటే దేవుడు ఉన్నాడని, ఆయన సజీవ కార్యాలు ఈ భూమి మీద జరిగించాడని రుజువుగా దేవుడు దాన్ని అక్కడ ఉంచాడు. జక్కయ్య కథ జరిగే అన్నాళ్ళైంది. జక్కయ్య కథ జరిగే 2024 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అక్కడ ఉందా చెట్టు, మేడి చెట్టు. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ చరిత్ర ఆధారాలుగా ఉంచాడు. జరిగాయండి. ఏమి జరిగాయి? క్రియలు, సూచక క్రియలు, అద్భుత కార్యములు జరిగాయి. హల్లెలూయా. కానీ కాలక్రమంలో ఏమైందంటే వాటిని మార్చేశారు. చూడండి, యెరూషలేము వెళితే ఆ యెరూషలేము వీధుల గుండా ప్రభు వారు సిలువను మోసారా? కానీ ఇప్పుడు మనం ప్రదర్శన కోసం వెళ్తే ప్రతి చోట మనకు బోర్డులు కనబడతాయి. యేసు ప్రభు వారు మొదటిసారి సిలువను దింపిన స్థలము. ఆయన దింపడం లేదో మనకు తెలియదు. కానీ ఏం చేశారు? ఒక డిజైన్, ఒక ప్రణాళిక పెట్టేశారు. రెండవసారి సిలువ దింపిన స్థలము. ఇప్పుడు మెడలో ట్యాగ్ వేసుకుని ఈ టూరిస్టులందరూ వెళ్ళి ఆ మొదటి సిలువ దింపిన స్థలం కాడ ప్రార్థన ఏంటి? ఆ ప్రభు వారికి ఏంటిది స్థలం ఏంటి? ప్రభు వారు మొదట పల్లాల మీదకెత్తి కురేని సీమోను ప్రభు యొక్క భుజాల మీద ఉన్న సిలువను ఎత్తుకుని స్థలం. అక్కడ విగ్రహం. ఏ విగ్రహం? మరియమ్మ గారి. అక్కడ అదే, ఇక్కడ అదే. అసలు ఈ ప్రదేశం ఏంటని చెప్తున్నారు? యేసు ప్రభు వారి సిలువ ప్రయాణం గొల్గొతా కొండ వరకు సిలువ మోయించిన స్థలము. ఎవరు పూట పెట్టాలి? కానీ ఎవరు బొమ్మ ఉంది అక్కడ? ఇప్పుడు ఎల్లుండి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? కొండ శిలగా మారిపోయిందా లేదా? అసలు మార్గం ఏంటి? అది సిలువ మార్గం, సిలువను మోసిన మార్గం. దాన్ని ఎలా మార్చారంటే ఒక సంస్థగా మార్చి, ఒక ఆచారంగా మార్చి, ఒక సిద్ధాంతంగా మార్చి ప్రజలను ఒక రకమైనటువంటి భావజాలంలోకి దింపేసి, అయ్యో ప్రభువారు ఇక్కడ వినిపించాడా? మళ్ళీ అక్కడ ఉంటుంది యేసు ప్రభువారు అమ్మలారా నా కోసం ఏడవకండి అని పలికిన స్థలం. అప్పుడు ఎవడన్నా ఉన్నాడా? నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను.
రెండు సమాధులు ఉన్నాయండి. ఇప్పుడు యేసుప్రభు గారి నిజమైన సమాధి ఉంది, ఆర్టిఫిషియల్ సమాధి ఉంది. కానీ ఇక్కడికి ఎవడాడు, ఏది నిజమైన సమాధి దగ్గరికి ఎవడాడు, ఆర్టిఫిషియల్ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి పోయి ఇంకా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మోకరింటే స్వర్గానికి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. కారణం ఏంటి తెలుసా? వాళ్లను అలాగ బోధించి దానిని కొండ సెలవులుగా దేవుడు ఎంత లోతుగా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా దాన్ని లాగలేవు. ఇది యేసుప్రభు సమాధి కాదు అని మనం చెప్పలేము. అంతగా భ్రమింప చేస్తా ఉన్నా. ప్రజలకు కూడా ఏమి కావాలో తెలుసా? అలాంటి కొండ సెలవులు లాంటి మాటలు కావాలి. కనుక ఇలాంటి కథలో కార్యక్రమాలన్నీ కూడా కొండ సెలవుల వల్ల అల్లేశారంట. రాత్రి చెప్పుకున్నాం కదా, కారు ద్రాక్ష వల్లి, నిజమైన ద్రాక్ష వల్లి ఏమైపోయాయంట? పెనవేసుకుపోయాయంట. సంఘములో పాతుకుపోయినటువంటి ఈ కథలను కమామేశాలను ఎవడు లాగగలడు? ఆ నిజమైన సమాధి కాడికి వెళ్తే ఆ రాయి, దొల్లింపబడిన రాయి ఎలా ఉంటుంది, ఆ గుహ అలాగ ఉంటుంది అంతే. అక్కడ లోపల చిన్న అక్షరం ఉంటది, ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ఇంగ్లీష్ లో రాసి ఉంటారు అంతే. అక్కడ ఏమాత్రం ఉండదు. కానీ అసలైన కూడా చూసారా, కొండ సెలవుల వలె కట్టివేయబడిన సిద్ధాంతం కాడంటూ తెలుసా? రంగులు, డిజైన్లు, లైట్లు, మెరుపులు, ఓయ్ బాబోయ్ పొగలు. అక్కడికి అడుగు పెడితేనే పరలోకంలో అడుగు పెట్టావా అంతగా వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమండి, ఆ ద్రాక్ష తీగ మెడకి కట్టి బరబరా లాగి ఇక్కడికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? కనుక ప్రజలందరూ కూడా లక్షలాది మంది వెళ్ళి అక్కడ బోకాలు పడ్డారు. ప్రతి శనివారం భార్య తీసుకురాక వెళ్ళిపోతారు తెలుసా? అక్కడ ఎక్కడికి? ఆర్టిఫిషియల్ సమాధి కాడికి వెళ్తారు కానీ నిజమైన సమాధి దగ్గరికి వెళ్ళరు. కానీ ప్రియులారా, నిజమైన సమాధిలోకి వెళితే గుండె పగిలిపోతుంది. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. యేసుప్రభు సమాధిలో 2 గదులుగా ఉంటది. అంటే ఒకేసారి ఇద్దరిని అక్కడ పెట్టవచ్చు. ఆ గుహలో ఆ ప్రభు యొక్క శరీరాన్ని ఉంచిన ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఏ మనిషి చలించకుండా ఉండడు. కానీ ప్రజలు అక్కడికి వెళ్ళరు. కానీ ఎక్కడికి వెళ్తారో తెలుసా? రంగురంగుల ల్యాంపులో ఇలాగ తిరుగుంటాయి. ఏంటో మరి పంచరంగులు. ఆ పంచరంగుల వెలుగులో వెనకాల నుంచి వస్తున్నటువంటి అమూల్యమైన అత్తరు వాసనలో ఆ తెల్లని పొగలో అక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఈ దూపము నీ సన్నిధికి చేరుగాక, నీవు నన్ను అంగీకరించుగాక అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నది అంటే మనుషులను దారి మళ్లిస్తున్నారు. అలాగా చేయడం వల్ల ఎన్ని లక్షల ఆదాయమో తెలుసా? లక్షలే. మనుషులు దారి మళ్ళీపోతా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం చూడండి. అది చాలా సద్బోధగా కనబడింది. మంచి బోధగా ఎప్పుడు కనబడదు. అందుకే మనుషులకు కూడా ఏమున్నాయంట? దురద చెవులు ఉన్నాయంట. సత్యములకు చెవి ఎవరంట? నిజము మన చెవులకి ఎక్కదు, అసత్యం. అది ఎలా మారిందంటే చాలా సద్బోధగా కనబడింది. తరువాత అది కొండ చిలువ వలె చుట్టుకొనినది. ఇంకా దాన్ని ఎవరు లాగుతాడు? నువ్వు ఆ కొండ చిలువ సద్దిట్లో పడ్డావా? ఇంక నీ మీద ఆశలు వదులుకోవడమే. ఎంతమంది చూసారు కొండ చిలువ చుట్టూ? చూసారా? ప్రాణమునది పీల్చివేసి ఆ సంఘంలో ఉన్న ఆత్మీయతను చంపివేసింది. ఒక్కసారి నొక్కడం మొదలెడితే వింటున్నారు అమ్మలారా? ఒక సహోదరి కొండ సెలవులు పెంచుకున్నాడు. ఇవన్నీ దయ్యపు కార్యాలు ప్రియులారా. దానితోనే సహవాసం చేస్తుంది. పక్కనేసి పడుకుంటుంది. చక్కగా దానికి కావాల్సిన ఆహారం అది పడుతుంది. సడన్ గా అది ఆహారం నిన్న మారిందండి. ఇప్పుడు నెల రోజులు చూసింది అలాగా. కోపం ఇచ్చిందేమో, అలిగిందేమో. ఇప్పుడు పెద్ద తార. మరి బయటకు వెళ్తే ఛానళ్ళకి రాదు కాబట్టి, ఒక వారం రోజులు 15 రోజులు రాదు కాబట్టి నేను దీంతో సహచర్యం చేయడం తగ్గించానని కోపం ఇచ్చిందేమో అనుకుంటుంది. కానీ అది కాదు అసలైన కథ. ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని తీసుకెళ్తే డాక్టర్ అడిగాడు, ఎన్నాళ్ళ నుంచి తినడం లేదండి.
సుమారుగా నెల నుంచి. నువ్వు డేంజర్లో ఉన్నావు. ఎందుకు ఇది నెలల నుంచి తింటలేదో తెలుసా? దాని పొట్టను ఖాళీ చేసుకుంది. ఒకే రోజు అమాంతంగా నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిన్ను చుట్టేసి నిన్ను మింగేస్తుంది. ఇది కొండ శిలవ లక్షణం. పందిని తీసుకెళ్లి కొరకు మీద ఎట్టినా దాని స్వభావం అదే. అంతేనా? కొండ శిలవ చెట్టు మీద తిప్పి నీ ఇంట్లో పరుపు మీద పెట్టినా దాని పని కూడా అదే. కనుక ఇదిగో ప్రాణమునది పీల్చివేసి సంఘములో ఉన్న ఆత్మీయతను చంపివేసినది. ఇప్పుడు దుర్బోధ అనే కొండ చిలువ దేన్ని చుట్టింది? సంఘాన్ని చుట్టింది. అందుకే పదే పదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు లేచి గొప్ప అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములను చూపిందరు. వారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసము చేదురు. రాత్రి పరిశీలించి సమాధానం చెప్పలేదు. ఏర్పరచబడిన వాళ్ళు మోసం చేయడం ఏంటి? ఎలా మోసపోతారు? ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మోసపోరు అన్నారు మీరే. కానీ ఇక్కడ ఏమో చెప్తుంది వాక్యం? అవసరమైతే ఏర్పరచబడిన వారికి కూడా మోసపుచ్చుటకై ఏ మాత్రము నువ్వు ఏమార్పాట్లో ఉంటే నిన్ను సహితం, అయ్యా నిన్ను సహితము అది మోసపుచ్చడానికి వెనుకాడదు. మీకు అర్థం అవడానికి చెప్తాను. ప్రభు నాకు సహాయం చేయండి. సముద్రం కొండ నడిచెళ్ళారు. వెళ్ళారా? దేవుడు ఎంత గొప్పవాడు. సాక్షి చెప్పేశారు. గుళ్ళోకి వచ్చి సాక్షి రాసెట్టేశారు. దేవుడు సముద్రాన్ని ఫైర్ చేసి నన్ను దాటించాడు. పట్టుకోవాలి. ఇంకా 2 అడుగులు వేశారు. ఆత్మీయ జీవితం ఇది. దేవుడు నాకు దాహమైనప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడని మళ్ళా సాక్షి రాశారు. ఇలా సాక్ష్యాలు రాసి 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 30 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న క్రైస్తవులు కూడా ఈ వేళ మోసపట్లేదా? ఎందుకు ఈ నష్టం? ఎందుకు ఇరుకు? ఎందుకు ఈ సమస్య? బహుశా గోడ ఎత్తైపోదేమో, బహుశా ఇక్కడ గొయ్యుందేమో, ఇక్కడ నుయ్యుందేమో. ఏంటి? సముద్రం కూడా దాటి సాక్షి చెప్పిన నీవే, బండలో నుండి వచ్చిన నీళ్లు తాగిన నీవే, మన్నా తిన్న నీవే. నీ కష్టానికి కారణం ఏమనుకుంటున్నావు అంటే గోడ అనుకుంటున్నావు. సిగ్గులేదా? ఒక గోడ నీ జీవితాన్ని మారుతుందంటే నమ్ముతున్నావా? నమ్మే తీరుతున్నావు. ఎందుకో తెలుసా? ఆ యొక్క కథలు కమావేశాలు నిన్ను కొండ శిలవ వలె చుట్టేశాయి. వాక్యవంతమైన ఆమె. నువ్వు బయటికి రాలేవు. తీసుకురావద్దామన్నా రాలేవు. దాన్ని కాపాడే సమయంలో ఆ జంతువునే చచ్చిపోతుంది. కానీ దాన్ని విడిచిపెట్ట. ఇశ్రాయేలు వలె నేడు క్రైస్తవులు కూడా దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రభావాన్ని రుచి చూచి కూడా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి కూడా ఏమో ఎందుకు దేవుని కార్యం నా జీవితంలో ఆలస్యమైంది, ఎందుకు ప్రభు మమ్మల్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని తలస్తున్నారా? లేదు. మరి ఎన్నో సంవత్సరాల భక్తి ఏమైపోయింది? ఇప్పుడు చెప్పండి. అవసరమైతే ఏర్పరచబడిన వారికి సహితం మోసపుచ్చులకై ఒక గోడ నిలబడుతుంది నీ ఇంట్లో. గోడకు భయపడుతున్న క్రైస్తవులారా, సముద్రానికి ఇసుకతో సరిహద్దు నియమించిన దేవునికి నువ్వు భయపడలేదు. దేనికి భయపడుతున్నావు తెలుసా? గోడకు. ఆమె చేద్దామా? ఏది నీ మీద పరిపాలన చేస్తావు? కొండ సెలవు లాంటి సిద్ధాంతాలా? కొండ సెలవు లాంటి నీరు తీసివేయలేకుండా పాతుకుపోయినటువంటి ఆచారాలా? ఏమిటి నీ మీద పరిపాలన చేస్తున్నాయి? నేనంటాను, నా జీవితం అంతటిలో నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను. అది కష్టమైన నష్టమైన నీ సెలవు లేనిదే నా జీవితంలోకి శ్రమ కూడా అనుమతించబడు. ఒకవేళ శ్రమ వచ్చిందంటే ఇట్ ఈజ్ యువర్ పర్మిషన్. యోబు జీవితంలోకి కష్టం వచ్చిందంటే దేవుడు అనుమతితోనే అది వచ్చి ఉన్నది. అది యోబు ఎరిగి ఉన్నాడు కాబట్టి
నా విమోచకుడు సజీవుడు. మై రిడీమర్ లివెత్. నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? సజీవుడు. హల్లెలూయా. కనుక చాలా సద్బోధగా కనబడినది. తరువాత అది కొండ చిలువల వలె చుట్టుకొని ప్రాణమును పీల్చివేసి సంఘంలో ఉన్న ఆత్మీయతను చంపివేసినది. ఈ కలవరంలో ఇప్పుడు ఏంటి? పాస్టర్ గారు చెప్తే తిట్టడా పాస్టర్? ఇదేంటమ్మా ఎంత పని చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి ఎంత సాక్ష్యాలు చెప్పి, అవునా? మీరే ఎలా చెప్తే ఎలాగన్నా తింటారు కదా. అందుకని పాస్టర్ గారు చెప్పలేక మనసులో వేదన. ఊళ్ళోకి వచ్చి ముఖం ఎలా ఉంటుంది తెలుసా? ఆనందం ఉండదు. ఆరాధన చేస్తుంటే సంతోషం ఉండదు. అందరితో కలిసి ఆనందంగా పాస్టర్ గారు ఎలా ఉన్నా బాగానే ఉన్నాం. ఎలా ఉంటానంటే బాగానే ఉన్నాం. అవి బాగున్నామండి అని అంటున్నారా? బాగానే ఉన్నాం అంటే లోపల ఒకటి ఉంది. మా బాధ ఎవరు చెప్పు. కానీ నీ ఇవాళ వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ విమోచకుడు సజీవుడై ఉన్న దేవుడు.